అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్ర చెప్పండి, ఎంఐఎం నేతల దౌర్జన్యంపై అఖిలపక్షంలో ఎలాంటి చర్చ జరుగుతోంది, నేతలు ఏమంటూ ఉన్నారు? మమతా కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జానారెడ్డి గారు, అలాగే ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ నాయకుడు లక్ష్మణ్, తర్వాత వైసీపీ నుంచి శివశంకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మొత్తం జరిగిన సంఘటన గురించి అక్కడ నిన్న ఫస్ట్ ఎవరైతే గౌలీపురంలో కాంగ్రెస్ అభ్యర్థి గౌసు దాడికి గురయ్యారో, అరెస్ట్కి గురయ్యారో, పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అతని గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే ఇప్పుడే ఈ నిన్న దాడికి గురైన కారును కూడా సిఎల్పీకి తీసుకొచ్చి అఖిలపక్షానికి చూపిస్తున్నారు. ఇది నిన్న దాడికి గురైన కారు. ఈ దాడికి గురైన సమయంలో కారులో ఉన్న మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ గారు మనతో ఉన్నారు. నిన్న ఎలా జరిగింది, ఈ కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరు ఎక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగిందనే విషయం గురించి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న ఈ కారులోనే కదా మీరు ఉంది, ఏం జరిగింది సార్? అంటే పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ బండి ఉండే. అయితే ఉత్తమ్ కుమార్ అన్నారు, మనకు బండి ఉంది కదా, మన ఎమ్మెల్యే సాబ్ బండి ఇళ్ళని కూర్చొని పోదాం. ఇక్కడ ఫస్ట్ సీట్లో ఉత్తమ్ కుమార్ గారు కూర్చున్నారు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అట్లా వచ్చి స్టార్ట్గా వచ్చి స్టేట్గా అడ్డం వచ్చి ఈ బానర్ చూడండి ఈడ, ఇక ఇది దీన్ని ఫస్ట్ కొట్టినాడు 2 సార్లు. ఇలాంటి దీన్ని కొట్టి మీరు ఇలాఖమే కైసా ఆతారే అని బూతు మాటలతో మాట్లాడి ఇలా ఒకటి అంటే వెళ్ళే కారుకి అడ్డం పడ్డాడు. ఇదే బండికి ఇట్లా అడ్డం వచ్చేసినాడు, వచ్చి కొట్టినాడు చేత్తోని. ఈయన 2 సార్లు కొట్టంగానే కార్యకర్తలు రెచ్చిపోయి వాడు బండ తీసుకొచ్చి దాని మీద కొట్టిండు. అక్కడ అందులోనే ఉన్నాడు. తర్వాత వాళ్ళకి కనిపించినాడు ఆయన, నేను వెనుక ఉన్నా, రే షబ్బీర్ వెనుక ఉన్నాడు అంటే మా వద్ద నా వైపు వచ్చింది. ఇటు మీరు కనిపించగానే వెనక ఉన్న మీ వైపు వచ్చేసారు సార్. ఈ గ్లాస్లో చూసి దీన్ని బ్రేక్ చేసిండ్రు సార్. బ్రేక్ చేసి హ్యాండిల్ ఒకడు బ్రేక్ చేసినాడు, వేరేడు కష్టం అనేటోడు వచ్చి మళ్ళీ నాకు కాళ్ళతో ఫైటింగ్తో మొదలు పెట్టినారు. ఎలా బ్రేక్ అయింది సార్ ఈ గ్లాస్? ఇంత గట్టిగా ఒక పానా తీసుకొచ్చినాడు, ఏదో సైకిల్ రిపేరింగ్ పానా కనిపించింది నాకు. ముందు ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారంట. వాళ్ళ చేతుల్లో అన్నీ ఉన్నాయి సార్, ఆదాయాలు అన్నీ ఉన్నాయి, కొట్టేది చేసేది. కొందరు అంటున్నారు చాలా మంది దగ్గర వెపన్స్ ఉన్నాయి, దగ్గర ఉంటే మీకు నైఫ్తో కూడా కొట్టేవాళ్ళు అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. మేము సాదాసీదా మనుషులం, మేమంతా ఎక్కడ పోయినాము, ఈజీగా కామ్ గోయింగ్గా కదా, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నాం కదా, పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పోతున్నాం. ఏదైనా బూత్ మీద పోలే, ఎక్కడన్నా వైలెన్స్ అవుతుందో పోయినప్పుడు ప్రివెంటివ్ తీసుకుంది అందుకు. బికాజ్ మేము సింపుల్గా మేము పోయింది ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మిడ్చౌక్ పోలీస్ స్టేషన్ బయటికి పోతున్నాం, ఇంటికి కంప్లీట్గా పలికిపోయినాం. ఇక్కడంతా అద్దాలు పలికిపోయినాయి. ఇది నేను కూర్చున్నా సీట్. బ్లడ్ కూడా పడిపోయినట్టు. అవును, బ్లడ్ కూడా ఉంది. నాదే బ్లడ్ కూడా పడిపోయింది. మీ పక్కన ఎవరు కూర్చున్నారు సార్ అప్పుడు? అయ్యా నా పక్కకు రామ్మోహన్ రెడ్డి, అక్కడ పక్కన కౌశిక్. ఈ వెహికల్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇది రామ్మోహన్ రెడ్డిది సార్. అప్పుడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలి సార్. అంటే వాళ్ళు స్పీడ్గా వచ్చి బండి ఆపి కొట్టుడు మొదలు పెట్టినారు. ఎవరు ఎక్కడ ఉన్నారో చూడలే. ఇది మొత్తం కారు డ్యామేజ్ అయిపోయింది. ఈ కార్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అఖిలపక్షానికి చూపిస్తా ఉన్నారా సార్? ఐడియా లేదు, నేను ఇప్పుడే వచ్చినాను కదా సార్, చూపిస్తారు. ఓకే సార్. ఇది మా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఈ కారులో ఇటువైపు షబ్బీర్ అలీ కూర్చున్నారు. ఫస్ట్ ఈ కారుని ఈ పానాతోటి అద్దం పగలగొట్టిన తర్వాత ఇక్కడి నుంచి కొట్టారు. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కూడా ఆయన కాళ్ళతో తన్నారని చూస్తారు. మనం ఆ డోర్ నుంచి చూస్తే అక్కడ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్న దగ్గర రాళ్ళు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి, కాళ్ళ దగ్గర పడిన పరిస్థితి కూడా మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. ఆయన కూర్చున్న దగ్గర కారులో రాయి కూడా ఒకటి ఆయన కారులోంచి పడింది. ఇది ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కారు. ఈ కారుని పూర్తిగా ధ్వంసం చేసి తర్వాత అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వీడు క్షేమంగా అక్కడి నుంచి గాంధీ భవన్కు బయలుదేరారు. ఈ సమావేశం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎంఐఎం గత కొంతకాలంగా చేస్తున్న అంశాలన్నింటినీ కూడా, గత ఎన్నికల్లో డీజీపీ సిపి అక్కడికి వెళ్ళినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కర్ర తీసుకొని యూనిఫామ్ విప్పేసి రాదు, చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం అన్న దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు వెనుదనుగా ఇచ్చిన రోజుల నుంచి, అలాగే ఇప్పుడు గతంలో టీడీపీ ఎంఐఎంకు సపోర్ట్ చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఐఎంకు ఎలాగో సపోర్ట్ చేస్తుందనే అంశం గురించి తీవ్రమైన అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. వీటన్నిటి మీద చర్చించిన తర్వాత ఏం చేయాలి, దీని మీద ఎలా స్పందించాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మమతా. చంద్రశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్.